ఒక చోట ఫైనల్గా ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ కూడా చిన్న తమ్ముడిని గుర్తిరిగి అక్కడ మళ్ళీ సెంటిమెంట్ని అంటే తమ్ముడిని గుర్తు చేసి మళ్ళీ గుండె పెండేలా చేశాడు. అంటే ఏది తీసుకున్న కంప్లీట్ రౌండ్ ఆఫ్ చేసి వస్తున్నాడే, ఇది అందమైన స్క్రీన్ ప్లే. ఇలాంటి స్క్రీన్ ప్లే మీరు చూస్తే ఇంకా కేసు స్టడీగా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్స్ చూడాలి. ఒక్క పొట్టలేదు, తను నా కథ చెప్పినప్పుడు ఇది లేదు, లేదా మేము షెడ్యూల్స్ స్టార్ట్ చేసి ఒక్కొక్కటి చేసుకుంటున్నప్పుడు లేదు, ప్రతిరోజు చెక్కుతూనే ఉంది. ఇంకొక చిన్న చెప్తాను, జరిగింది మా ఇద్దరి మధ్య. హెలికాప్టర్ ఎపిసోడ్ రామోజీ ఫిల్మ్ సిటీలో తీసాము. నెక్స్ట్ డే ప్యాకప్, ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటి హమ్ సౌండ్ వస్తుంది, ఫీడ్బ్యాక్ రీసౌండా? ఓకే సరే, అది వచ్చింది. తను రామోజీ ఫిలిం సిటీ నుంచి హైదరాబాద్కు బయలుదేరాము, నేను బయలుదేరాను వేరే వేరే కారుల్లో. నెక్స్ట్ డే కోర్టు సీన్, ప్రకాష్ రాజ్ అని తలనారికే సీన్. ఆ సీన్లో నేను ఆలోచించుకుంటూ నెక్స్ట్ డేది సీన్ తెలుసు, నాకు విన్నాను. వస్తూ ఫోన్ చేశాను. తను ఎక్కడో హైవేలో ఉండి తను ఎత్తుకున్నాడు. రేపు ఎన్నింటికి షూటింగ్? 9 o'clock అనే మన కోర్టు సీను. ఆ కోర్టు సీన్లో ఎక్కడో నాకు తల నరకటానికి కావలసిన బలమైన కారణం కనపట్లేదు బాబీ. అంటే తను కోర్టు శిక్ష వేస్తే అది వెంటనే సరిపోతుంది, చెల్లైపోతుంది. కానీ అది కాదనుకుని కోర్టుని ధిక్కరించి మనం వాడిని తల నరకటం అన్నది కొంచెం చూడటానికి ఇదిమిద్దంగా ఉండదు, న్యాయబద్ధంగా అనిపించదు. అలాగని ఏదో బలవంతంగా నరిగితేనేమో అది గబుక్కు జరుకొస్తుంది, అదేదో ఉండాలనిపిస్తుంది. నాకు తెలియట్లేదు, కానీ అదేనా ఆలోచించు బాబీ అని నేను వెళ్ళిపోయాను. నాదేముంది, డౌట్ వచ్చింది, త్రో చేశా. ఎక్కడో అన్నయ్య చెప్పాడంటే ఖచ్చితంగా ఇది గ్రే ఏరియా. నేను దానికి సమాధానం చెప్పాలంటూ మళ్ళీ సేమ్ టీం వెనకాల మోహన్ రావు గారిని, చక్రిని, ఇందాక వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించుకున్నాడు. 7 o'clock ఇంటికి వెళ్ళి 9 దాకా 9:30కి ఫోన్ చేసి, అనే ఇది వచ్చేసింది చూడండి, ఇది 50% బాగుంది బాబీ, కానీ ఇది కూడా సరిపోదు బాబీ, సరిపోదు. తల నరికేంత కోపం రావాలంటే ఇంకేదో నువ్వు వర్క్ చేయాలి, నాకు తెలియదు అన్న. అరే వాడు వెళ్ళిపోయారు అన్నయ్య లేదు, నువ్వు పిలిపించు అని. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పిలిపించారండి మిమ్మల్ని అందరినీ. 2:30 అయింది. ఆ టైంలో మీకు ఫోన్ చేయడం ఎందుకు, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అన్నయ్య ఓకే అనేస్తారంటే. నెక్స్ట్ 9:30కి సెట్కి వచ్చిన తర్వాత నాకు చెప్పి ఆ జీప్ లోపల మా ఇద్దరి షాట్లు, రవితేజ నాది, బ్యాలెన్స్ ఉంచి, ఆ సీన్ లేదు, ఆ బ్యాలెన్స్ ఉంచి దాన్ని అక్కడ నేను మళ్ళీ రీక్ చేస్తాను. నా కోరిక నా తమ్ముడి మీద పడ్డ అపవాదు తొలగిపోవాలి, ఆ బిడ్డను మా నాన్న హీరో అనుకోవాలి, మా నాన్నకి మళ్ళీ గాడ్ ఆఫ్ ఆనర్ జరగాలి, ఆ పతాకం, మా త్రివర్ణ పతాకం కప్పాలి, అది నా కోరిక. మా తమ్ముడు కోరిక ఒకటి ఉండిపోయింది సార్ అనేది రాత్రి పుట్టింది, అది మిడ్నైట్ పుట్టింది. ఈ రోజున తల నరకడానికి ఎవరైనా సరే ఆక్షేపిస్తారా? ఎవరు ఆక్షేపించారు? అంత చక్కగా ఉంది. అది నేను చెప్పేది, ఎంత చెక్కితే అంత, ఎంత నగిషి పెడితే అంత నగిషి అనడానికి ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. అతని గొప్పతనం ఏంటి తెలుసా? 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి తను విలువివ్వటం. నాకు తెలియందా, ఇది నా కథకి ఆర్టిస్టులుగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెప్పినట్టుగా చేసే చాలు అన్నటువంటి ఒక గర్వమో లేకపోతే ఒక ఈగోకో ఒక దీనికో వెళ్లకుండా అందరూ కలిసి కథకి సరెండర్ అవ్వాలి. కథ ఎంత చెక్కితే అంత, ఎంత నెగిసి పెడితే అంతని సాటిస్ఫై కాని తత్వం తనకి అడ్వాంటేజ్. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వావ్ వన్లో వచ్చాడు. ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు. అంటే అమ్మాయి కాళ్ళకు దండం పెట్టింది కూడా ఎలా రౌండ్ ఆఫ్ చేశాడో, అలాగే వర్టిగోని ఎలా రౌండ్ ఆఫ్ చేసి దానికి అంతా ఇచ్చాడో, ఇలాంటి వాటికి అంతగా న్యాయం చేసి ఎవ్వరు ఏది మాట్లాడకుండా చేయగలిగాడు. ఇట్లాగా సినిమాలో ప్రతిదీ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ముందుకెళ్ళి నిరంతరం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిద్రపోతే ఒట్టు నేను చూస్తున్నాను. ఇది నేను బాబీని పొగట్లేదు. బాబీ ఆ సబ్జెక్ట్ని ఎలాగా తను వశం చేసుకున్నాడు, దాన్ని ఎట్లాగా పెంపొందించాడు, ఎలా అభివృద్ధి చేశాడు, దాన్ని ఎట్లా డిజైన్ చేశాడు అని చెప్తాను. అంటే దానికి వెనకాల అతని కష్టం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం.
ఈ సినిమా గురించి మైక్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం. సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ దిస్ సక్సెస్ ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఎప్పుడు అది స్పెషల్. అది రెండు వచ్చిన యువసుధా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అన్నయ్య ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని. అండ్ వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సుధా, ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి నువ్వు. ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ ఇస్ అన్ ఎమోషన్. ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం. అంటే ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు. అండ్ ఇంత అద్భుతమైన టీం నాకు దొరకటం నా అదృష్టం. రాండీ సార్, సాబు సార్, యుగంధర్, సాల్మన్ మాస్టర్, పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్, వీళ్ళందరూ ఉండబట్టి దేవర ఎంతో గొప్ప విజయం సాధించింది. అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్, హరి గారు, కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు, ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పి నా వెన్నంటే ఉన్నందుకు అన్నయ్య, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ మీ గురించి చెప్పటం లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.